అవుతుంది అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. బిఫోర్ మ్యారేజ్ అయిన తర్వాత కానివ్వండి, లేకపోతే చాలా రోజులు కౌఫ్ మజిల్ దగ్గర చాలా విపరీతమైన పెయిన్ వస్తూ ఉండేది నాకు. ఎంతంటే ఇంకా మా పిల్లల్ని ఆ కాళ్ళ మీద అంటే ఎంత వెయిట్ పెట్టుకున్నా, లేకపోతే ఏం చేస్తే తగ్గుతుందో అర్థం కాని పరిస్థితుల్లో చాలా చాలా సఫర్ అవటం, అంటే అంత సఫర్ అయినటువంటి పరిస్థితుల్లో ఇలాగే ఒక సెషన్ అటెండ్ అయినటువంటి, అంటే 2002 ఆ టైంలో నేను చెప్తున్నాను. అలా వచ్చినప్పుడు తెలిసింది ఏంటంటే వైటమిన్ బి డెఫిషియన్సీ అనేది నాకు అంత పెద్ద ప్రాబ్లం ఉందన్న విషయం. అప్పటిదాకా నేను అసలు ఆ కాళ్ళ నొప్పులతోటి సఫర్ అవుతున్నటువంటి దాన్ని, ఆ తర్వాత ఎప్పుడైతే వైటమిన్ డెఫిషియన్సీ ఉందో దాన్ని సెట్ చేసుకున్న తర్వాత ఎవ్రీథింగ్ వెంట్ నార్మల్. ఈ రోజు ఈ కాల్లో మన వాళ్ళల్లో చాలా మందికి అంటే వైటమిన్ డి గురించి చెప్పారు సార్, ఒమేగా గురించి చెప్పారు, లేకపోతే ప్రోటీన్ అనేది వాడుకోకపోతే ఒమ్మనీరు అనే దగ్గర దాని గురించిన వివరాలు ఇచ్చారు. ఒక్కటేంటండి అంటే ఈ రోజు మనం తీసుకున్నటువంటి సబ్జెక్ట్ తోటి కొన్ని వేల మందికి మనం ఆరోగ్యాన్ని పంచగలిగేటువంటి ఇన్ఫర్మేషన్ ఈ రోజు మనం తీసుకున్నాం. ఇంతకంటే బెస్ట్ ఇంకేమైనా ఉంటుందా అనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే, నాకు తెలిసి నా లైఫ్ లో నేను సార్ మాట్లాడుతున్నంతసేపు నేను రాసుకున్న నోట్స్ అనేది చాలా 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 నాకు చాలా మందికి నేను వాల్యూ ఎడిషన్ గా మారబోతున్నాను అని భుజాల మీద మనల్ని మనం ఎవరు కుర్చీలో వాళ్ళు కూర్చున్నారు వాళ్ళని వాళ్ళు ఒకసారి ఇలాగా అనేసుకోండి. ఎందుకంటే యూ పీపుల్ ఆర్ డిజర్వ్. ఎందుకంటే అది ఆ స్టెప్ ఇట్ సెల్ఫ్ ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అండి. రైట్. నేను ఈ రోజు మరి మనతోటి మాట్లాడేటప్పుడు డాక్టర్ గారు చెప్పారు గుండె దాన్ని పదిలంగా పెట్టుకోవాలి. మరి ఇన్ని వాడాలంటే మాకేమవుతుంది? ప్రశాంత్ గారు ఒక్కసారి ఒక చిన్న క్యాప్షన్ నేను మీతో పెట్టింది, ఆ స్లైడ్ ఏమన్నా పెట్టగలుగుతారా? అంటే ఒక గుప్పెడంత గుండెకి ఉప్పెనంత ఒత్తిడి వస్తుందని చెప్పంటారే. ఎందుకు అమ్మో ఇన్ని వాడాలా? ఇప్పుడు నేను ప్రోటీన్ వాడమని చెప్తున్నారు, లేకపోతే ఒమేగా వాడమని చెప్తున్నారు, లేకపోతే ఈ క్యాప్షన్ మామూలుగా మనకి జనరల్ గా ఏమనిపిస్తుందండి? మన గుండె పైన ఒక ఉప్పెనంత ఒత్తిడి ఏంటి? మనం ఇప్పుడు సార్ చెప్పారు ఏమని, డాక్టర్ గారు చెప్పారు తీసేసేయండి ప్రశాంత్ గారు, లేకపోతే మిగతా వాళ్ళందరికి ఇప్పుడు ఒత్తిడి వస్తుంది, బాబాయ్ ఇప్పుడు కొనుక్కోపోతే ఈవిడేదో నన్ను అనేటట్లుందని చెప్పి. సో అంత గుండెకి ఒత్తిడి ఎందుకు తీసుకొచ్చుకుంటా అంటే మన మీద మనం చాలా వాల్యుబుల్, అంత వాల్యూ ఉన్నటువంటి వాళ్ళం. మనకి మన హార్ట్ కి అవసరమైనటువంటి కొన్ని సప్లిమెంట్స్ కానీ ఏదన్నా వాడుకోవాలి చేయాలి అంటే జనరల్ గా మనకి అప్పుడే ఏదన్నా పండుగ వస్తుందంటే చీర కొనుక్కోవటానికో లేకపోతే ఇంకేదో కొనుక్కోవడానికి ఇచ్చేంత ప్రాధాన్యత ఒక ఒమేగా నా గుండెకి అవసరం అంటే ఆలోచించడం దగ్గర ఆలోచిస్తారు. మిగతా వాళ్ళు ఏమో నాకు తెలియదే, నేను ఒకప్పుడైతే చాలా జాగ్రత్త పడురాలని ఒక ఫీలింగ్ తోటి అలా ఉండేదాన్ని. బట్ ఐ వాంట్ టు షో యూ వన్ పిక్చర్ అండి. ప్రశాంత్ గారు వీలైతే నాకు ప్లాంట్స్ ది ఎలా ఉంది రైట్ నౌ ఎలా ఉంది అనేటువంటిది నేను ఒక పిక్చర్ మీకు షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. అది చూస్తే మీకు అర్థమవుతుంది. సాయిల్ ఫర్టిలిటీ అనేది న్యూట్రలైట్ మనకి ఎలా ఇస్తుంది అనే విషయం ఆల్రెడీ విన్నాము. బట్ ఇక్కడ నేను ఇది ఒకసారి మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఇది ఇయర్ ఏమన్నా కనిపిస్తుందా ప్రశాంత్ గారు? ఇది ఏ ఇయర్ లో అనేది ఆ పిక్చర్ లో? అంటే 19 కొంచెం లిటిల్ ఇది 1900 లో మన సాయిల్ ఉన్నటువంటిదండి. ప్లాంట్స్ మే లుక్ ద సేమ్. ఇప్పుడు ఈ రోజు కూడా మనకి సేమ్ గా కనిపిస్తుంది. బట్ నౌ ఎన్ని మినరల్స్ ఈ రోజు భూమిలో ఉన్నాయి, అప్పట్లో ఎన్ని భూమిలో ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుని చూద్దాం. అంటే స్లోగా మన దైనందిన జీవితంలో ఆల్మోస్ట్ పెస్టిసైడ్స్ కానివ్వండి ఇవన్నీ నెమ్మదిగా అవి రోల్ ప్లే చేస్తూ భూమిలో ఉన్నటువంటి ఖనిజాలు మొత్తం కూడా వెళ్ళిపోయేసేసి మినరల్స్ మనం తింటున్నాం అనేటువంటి ఒక అపోహలో బ్రతుకుతున్నామే తప్ప మనకి మినరల్స్ అన్ని అందటం లేదు. సో దట్ ఈస్ ద రీజన్ మనం ఎందుకు సప్లిమెంట్స్ పరంగా ఇవ్వాలి అనేటువంటి దగ్గర న్యూట్రలైట్ పండిస్తున్నటువంటి విధానంలో మీరు ఒకసారి మళ్ళీ మిమ్మల్ని ఎవరైతే ఈ కాల్ కి చెప్పారో వాళ్ళ పరంగా మీరు ఒకసారి చూసినా కూడా మనకు అర్థం అయిపోతుంది ఏంటంటే సాయిల్ ఫర్టిలిటీ అనేది ఇంపార్టెంట్ అనే విషయంలో న్యూట్రలైట్ వాళ్ళు 1934 నుంచి కూడా ఎక్కడైనా అంటే మనకి నేచర్ ఫార్మింగ్ పరంగా ఈజిప్షియన్ ఎర్త్వర్మ్స్ అంటారా, ఇంటర్క్రాపింగ్ అంటారా, లేకపోతే నాన్ జిఎంఓ మెడికల్ అంటే నేను ప్రశాంతి గారు నన్ను ఇన్వైట్ చేసేటప్పుడు ఫార్మింగ్ ప్రాక్టీసెస్ లో నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటువంటి దాంట్లో ఉన్నానండి. టెర్రస్ గార్డెనర్ గా కూడా ఉన్నాను. దేశీ విత్తనం అనేటువంటి దగ్గర దాంట్లో నుంచి ఎలాగ మనకి ఎక్కడెక్కడి నుంచి తయారు చేస్తారు అంటే అనేదంతా కూడా న్యూట్రలైట్ యొక్క స్పెషాలిటీ.
మన న్యూట్రలైట్ లో మీరు వెళ్ళి చూస్తే మీకు జీవామృతం అనేది హెర్బ్స్ అన్ని కూడా మీకు అర్థమై ఉంటే హెర్బ్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది. సో ఎందుకు న్యూట్రలైట్ గురించి చెప్తున్నారు? హార్ట్ హెల్త్ గురించి కదా ఈ రోజు మాట్లాడమన్నారు. మరి హార్ట్ గురించి, హార్ట్ అంత పదిలంగా పెట్టుకోవాలంటే ఎవ్రీ ఆస్పెక్ట్ మనకు చెప్పారు కదా, మనం వెళ్ళినప్పుడు మనకి ఏది కావాలి, మన బాడీకి రిక్వైర్మెంట్ ఏది, ఏం చేస్తే ఇప్పుడు ఒబేసిటీ పరంగా మనం తగ్గాము అని అనుకుంటే మన హార్ట్ హెల్త్ మీద ఎలా ఉంటుంది. ఎస్పెషల్లీ మెనోపాజ్ స్టేజ్ లో ఉన్నటువంటి విమెన్ కి ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క ప్రభావం వల్ల, తగ్గిపోయిన ప్రభావం వల్ల హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయన్న విషయం చెప్తున్నారు. సో సెప్టెంబర్ 29th హార్ట్ హెల్త్ డే అనే విషయం చెప్పుకుంటున్నప్పుడు మన హార్ట్ కోసం మనం తెలుసుకోవాల్సిన దాంట్లో మన హార్ట్ కి ఎలాంటి, అంటే ఎక్సర్సైజ్ పార్ట్ లో మనం ఎలా ఇస్తున్నాము, లేకపోతే వెయిట్ లాస్ జర్నీలో ఎలా ఉంటున్నాం. ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు మార్నింగ్ 5 AM క్లబ్ అనేది కూడా ఒకటి రన్ అవుతోంది. మీరు ఎంతమంది మరి కనెక్ట్ అవుతున్నారో నాకు తెలియదు. అది దాంట్లో ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి కార్పొరేషన్ వాళ్ళు మనకి రెడీ చేసి ఇస్తున్నటువంటి ఎవ్రీ సెషన్ మోస్ట్ పవర్ఫుల్ సెషన్స్ గా ఉంటున్నాయి. అండ్ మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మార్నింగ్ న్యూట్రిషన్ మనకి పర్టికులర్ గా మనకి ఒక బాస్కెట్ లో ఓపెన్ చేసి పెట్టున్నారు. సో మార్నింగ్ మనం తీసుకోవాల్సినటువంటి న్యూట్రిషన్ పార్ట్ అనేది మన హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంటుంది. ఇవేవి ఒకప్పుడు మనకి జనరల్ గా మనకి టీచర్స్ ఎవరంటే మా అమ్మ చెప్పింది ఇలా వండాలని, లేకపోతే వాళ్ళకి ఎవరు చెప్పారంటే వాళ్ళ అమ్మ చెప్పింది ఇలా వండాలని. ఇవే కదండి మనం నేర్చుకున్నది. ఇంకా కొత్తగా వేరే వాళ్ళు ఎవరు మనకు వచ్చి నేర్పించింది లేదు. వేరాస్ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ వచ్చి మనకు తెలియజేస్తున్నటువంటి విషయాల్లో మనం లిటిల్ ఏవైతే అలార్మింగ్ గా ఉన్నాయో, ప్రశాంత్ గారు ఒక్కసారి నాకు రైట్ నౌ అంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నటువంటిది ఒక స్లైడ్ మీకు పెట్టాను, అదొకసారి పెట్టారు. అంత అలార్మింగ్ గా ఉన్నటువంటి టైంలో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అంటే అవర్ నియర్ అండ్ డియర్ వాళ్ళందరికీ. ఒకసారి జూమ్ ఇన్ చేస్తారా? థ్యాంక్ యూ. ఒకసారి ఇది ఇక్కడ క్లియర్ గా చూడండి, మనకు అర్థమైపోతుంది. అంటే మోస్ట్ ఇంకొచ్చు 75% ఆఫ్ ది డెత్ మనకి హార్ట్ అటాక్స్ అనేది డెవలపింగ్ కంట్రీస్ లో. మనది ఏ కంట్రీ అండి? డెవలప్డ్ కంట్రీనా డెవలపింగ్ కంట్రీలో ఉన్నామా అంటే వీఆర్ ఏ డెవలపింగ్ కంట్రీలో ఉన్నాం. ఆ ప్రాసెస్ లో 75% ఆఫ్ ది డెత్స్ కి కారణం హార్ట్ అటాక్స్ అని తెలిసినప్పుడు వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హార్ట్. ఆ హార్ట్ హెల్త్ లో అంటే ఫ్యాట్స్ ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నాం, ఎలాంటి మన ఆహారంలో ఎలాంటివి ఉండాలి. నిజంగానే మనం ఫస్ట్ చూసిన స్లైడ్ ప్రకారంగా రైట్ ఫుడ్స్ మన బాడీకి ఇస్తున్నామా? అండ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం విమెన్ తో 80% మనకి రిస్క్ జోన్ లో ఎలాంటిది ఉన్నారు. అండ్ కింద మనం చూసినట్లయితే 17.7 మిలియన్స్ ఆఫ్ పీపుల్ కి ఈ రోజు ఎవ్రీ ఇయర్, ఇంకా చెప్పాలంటే యాక్చువల్ గా ఇంకొక స్లైడ్ అది భయపడేటట్లుగా ఉందని నేను చెప్పలేదు, ఎవ్రీ 42 seconds కి కూడా ఒక హార్ట్ అటాక్ రిలేటెడ్ వరల్డ్ వైడ్ గా డెత్ అవుతుందట. మరి ఇలాంటి సినారియోలో ఉన్నప్పుడు, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇది తీసేసేయచ్చు. థ్యాంక్ యూ ప్రశాంతి గారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము మన ఎలాంటి ఆహారం వండుతున్న ఆహారం ఎలాంటి పాత్రల్లో వండుతున్నాం? ఎందుకంటే ఆరోగ్యం అనేది వంటగది నుంచే ఆరోగ్యం మొదలవుతుంది, వంటగది నుంచే అనారోగ్యం కూడా మొదలవుతుంది. సో మన ఇంట్లో వాళ్ళు, మన గుండెతో పాటు మన ఇంట్లో వాళ్ళ అందరి గుండెలు కూడా కాపాడవలసినటువంటి బాధ్యత ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాల పైన ఉంది అనే విషయం అర్థం చేసుకోగలిగితే, సో హౌ వీఆర్ కుకింగ్, లెస్ ఆయిల్ కన్సంప్షన్ అనేది మనకు కావాలి అంటే ఈ రోజు మనకి కుక్వేర్ అనేటువంటిది ఎంత ప్రధానమైన పాత్ర వహిస్తుంది. అవి నేర్చుకోవటం అనేది మనకి ఏదైనా కష్టమైన విషయమా? ఇష్టమైన పనులు, ఫ్యామిలీ అంటే అందరికి ఇష్టం కదండి, ఫ్యామిలీని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా అనుకుంటుంటాం. అలాంటప్పుడు అక్కడ మనం ఎలాంటి వంట పాత్రల్ని వాడుతున్నాం, ఎంత ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తున్నాం. ఒకవేళ లేదు ప్రోటీన్ నేను వాడలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను అనుకుంటే ఒకసారి ఆలోచించండి. మనకు తెలిసినటువంటి వాళ్ళలో అంటే ప్రోటీన్ ఎందుకు వాడాలనే విషయంలో క్లారిటీ వస్తే ఎలా వాడుకోవడానికి కావాల్సినటువంటి మార్గం అనేది మీ అప్లయన్స్ తోటి ఒకసారి మీరు మాట్లాడారంటే మీకు ఒక క్లియర్ పిక్చర్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకంటే మనం ఒక సప్లిమెంటేషన్ తో పాటు నేను మన గ్లూకోజ్ లెవెల్స్, బయోమార్కర్స్ ఒక్కొక్కసారి ఇన్వెస్ట్మెంట్ రూపంలో మనకు పెట్టుకోవటానికి ఇవాళ ఈ మన సబ్జెక్ట్ కోసంగా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, మనకి అమ్రోన్ కానీ ఇలాంటివన్నీ కార్పొరేషన్ వాళ్ళు న్యూట్రలైట్ ఇచ్చినప్పుడు మనకి వెయింగ్ స్కేల్ ఇచ్చారు. దాంట్లో మనకి బాడీ ఫ్యాట్ ఎంత ఉంది, ఫ్యాట్ లాస్ కోసంగా మనం వర్క్ చేయాల్సినటువంటిది ఎంత, ఈ విషయాలన్నిట్లో కూడా చాలా 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 క్లియర్ పిక్చర్ తోటి మనకి ఆల్రెడీ రంగారావు గారు మాట్లాడినటువంటి దాంట్లో ఈ రోజు మన బాడీలో మన బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, బాడీ ఏజ్ ఎంతలో ఉంది, అవన్నీ కూడా తెలుసుకొని వాటర్ పర్సెంటేజ్ ఎంత ఉంది,
నిజంగానే సప్లిమెంట్స్ రోల్ అనేది నా మీద ఇంత ప్రభావం పడుతుందా? బికాస్ మళ్ళీ మళ్ళీ చెప్తున్న దాంట్లో మనం తీసుకుంటున్న ఆహారంలో మన హార్ట్ కి సపోర్ట్ గా ఉండేటువంటి సప్లిమెంట్స్ మనం ఇవ్వటం లేదు కాబట్టి మనం బయట నుంచి ఇవ్వాల్సింది. ఈ రోజు ఫుడ్ అడల్ట్రేషన్ జరుగుతున్నవన్నీ ఒకసారి మీరు పేపర్ లో గానీ అట్లా చూస్తే, గార్లిక్ అని ఇందాక మనం అన్నారు కదండి, చైనా వాళ్ళు బోల్డ్ అంత ఇది విషపూరితమైనటువంటి అవి చల్లి మనకి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయటం జరిగిందట. కానీ మనకి న్యూట్రిలైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అన్ని వాళ్ళ దగ్గరే ఉన్నటువంటి ఫార్మ్స్ నుంచే మనకి తీసుకొచ్చి ఇస్తున్నప్పుడు మనం ఆ ప్రొడక్ట్ ని వాడుకోవటం అనేది ఎంతో అవసరమైనటువంటి విషయం. ఈ విషయాలు నేను ఇంతకు మించి ఎక్కువసేపు చెప్పడానికి కానీ, ఎందుకంటే ఆల్రెడీ రంగారావు గారు మాట్లాడినటువంటి సబ్జెక్ట్ ని నేను డైల్యూట్ చేయటం కానీ, డీవియేట్ చేయటం కానీ ఇవేవి కూడా కరెక్ట్ కాదు. గుండెని పదిలంగా పెట్టుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మన మీదనే ఉంది. సో మన నియర్ అండ్ డియర్ వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు ఒకసారి ఒక ఏజ్ గ్రూప్ లో ఒక 30 years లో ఏం చేసుకోవాలి, లేకపోతే 40 years లో ఏం చేసుకోవాలి, ఒకసారి 2D ఎకో చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా? అండ్ అంతా ఇలాగే చెప్తారులే అనేటువంటి జస్ట్ లైక్ దట్ మాట్లాడేయటం కాకుండా, మనం చాలా విలువైన వాళ్ళం అనే విషయం ఒకసారి మనం అర్థం చేసుకోగలిగితే వెళ్ళి మన మీద మనం ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం జరుగుతుంటుంది. నేను రీసెంట్ గా నాకు తెలిసినటువంటి ఒక ఇన్సిడెంట్ లో ఒక 33 years ఉన్నటువంటి ఒక పర్సన్ ది సర్జరీ జరిగింది. సర్జరీకి ముందు యాక్చువల్ గా వాళ్ళకి రెగ్యులర్ గా కొన్ని సప్లిమెంట్స్ వాడమంటే మీ వాళ్ళందరూ ఇలాగే చెప్తారు, 33 years స్టంట్స్ అట్లా అనుకున్నారు, బట్ బైపాస్ జరిగింది. మీ వాళ్ళు వాడటానికి కొంత హెసిటేషన్ అయితే ఉండింది అనమాట, వాళ్ళు తీసుకోలేదు. కానీ ఒక 33 years ఉన్నటువంటి పర్సన్ కి సర్జరీ జరిగిన తర్వాత మళ్ళీ ఆ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన న్యూట్రల్ అంటే ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అనే విషయం తెలిసిన తర్వాత డాక్టర్ దగ్గర చూపించి చెప్పమని అడిగాను అనమాట. బికాస్ నాకు కొంచెం తెలిసిన వాళ్ళు కాబట్టి నేను ఆ మాట చెప్పాను. వాళ్ళు చెప్పింది తీసుకోవటానికి ముందు ఒక 2 months వరకు టైం పట్టిందట హీల్ అవ్వటానికి. బట్ ఆఫ్టర్ యూజింగ్ ద ప్రోటీన్ పౌడర్ అండ్ సప్లిమెంట్స్ లో మనకి ఏవేవి వాళ్ళకి రికమెండ్ చేయాలి అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటే ఇవ్వటం మొదలు పెట్టిన తర్వాత విత్ ఇన్ 1 week 10 days లోపల తను మళ్ళీ తన జాబ్ లో జాయిన్ అయిపోవటం, వర్క్ లోకి వెళ్ళిపోవటం జరిగింది. అదే టైంలో సేమ్ టైంలో అంటే అంతకంటే ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకి జరిగినటువంటి సర్జరీలో ఆల్ ద సప్లిమెంట్స్ వాడిన తర్వాత విత్ ఇన్ 10 days లోపల రికవర్ అయినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా, ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నటువంటి పర్సనల్ టెస్టిమోనియల్లో ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఒక్కొక్కసారి మీ నియర్ అండ్ డియర్ వాళ్ళు ఎవరైనా వినలేదు అనుకోండి, డాక్టర్ గారిది ఇలాంటి సెషన్స్ జరిగేటప్పుడు సెషన్స్ లో కూర్చోపెట్టండి. అది వాళ్ళకి చాలా ఉపయోగకరమైనటువంటి విధానంగా ఉంది. సో ప్రశాంతి గారు, ఐ థింక్ నేను చెప్పాలనుకుంది అయితే వై సప్లిమెంట్స్ అనేటువంటిది నేను మాట్లాడాలనుకున్నాను, అది నేను మాట్లాడేసేసాను. వాడితే వచ్చేటువంటి లాభాల గురించి చెప్పాను. మీరు ఇంకేదో క్వశ్చన్ అడుగుతానన్నారు, అది అడిగితే నేను దాన్ని బట్టి చెప్పి ఐ కంక్లూడ్ ద కాల్ అండి. యాక్చువల్ గా ఆ పాయింట్ కూడా మీరు కవర్ చేసేసారు. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాము అన్న క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. సో నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటి అంటే, మీ నియర్ వన్స్ లో అంటే మనం అందరం కూడా సప్లిమెంట్ వాడుతున్నాం, మన ఇంట్లో కూడా వాడుతూ ఉంటారు, బట్ మన నియర్ వన్స్ కూడా అలాగే మనలాగా హెల్దీగా ఉండాలి, వాళ్ళకి మీరు ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్ లో సప్లిమెంటేషన్ రికమెండ్ చేస్తారా అలాంటిది అడగాలనుకున్నాను. మీరు ఆల్రెడీ కవర్ చేశారు, బట్ స్టిల్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంది అంటే, ఇది ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు, అది ఓకే, ఇంకేదైనా చెప్పాలంటే చెప్పచ్చు మీరు ఎక్స్పీరియన్స్ ఏదన్నా. ఎక్స్పీరియన్స్ అంటే ఒకటండి, మనం రెగ్యులర్ గా ఇచ్చినప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ ఆల్సో మన హార్ట్ హెల్త్ కి చాలా బాగా పనిచేస్తాయి. అండ్ నేను ఒక్కసారి మనకి రెగ్యులర్ గా హార్ట్ హెల్త్ కి ఉపయోగపడేటువంటి ఒక స్లైడ్ మీకు పెట్టాను, అది ఒకసారి పెడతారా? యాంటీ ఇన్ఫ్లమేటరీ సప్లిమెంట్స్ కొన్ని ఉన్నాయి, లైకోపిన్ కావచ్చు, లేకపోతే కోఎన్జైమ్ Q10 రిలేటెడ్ కావచ్చు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి మన హార్ట్ హెల్త్ కి చాలా ఉపయోగపడేటువంటి సప్లిమెంట్స్. లాస్ట్ లో ఒకటి పెట్టానండి ఒమేగా 3తో పాటు. ఎందుకంటే మనం చాలా విలువైన వాళ్ళం అని ఏ రోజైతే మనం నమ్ముతామో ఆ రోజు మొత్తం మనం అనుకున్నవన్నీ జరిగిపోతాయి అన్నమాట. ఇదండి సూపర్ ఫుడ్స్ ఫర్ యువర్ హార్ట్. ఇది ఒకవేళ వీలైతే ప్రతి ఒక్కళ్ళు కూడా స్క్రీన్ షాట్ కూడా తీసుకొని ఉండుంటారు అనుకుంటున్నాను, మీ దగ్గర కూడా ఉండుంటాయి.
మన దైనందిన జీవితంలో ఉండాల్సిన దాంట్లో ఈ రోజు ఒక కొత్త పాయింట్స్ రంగారావు గారు డాక్టర్ గారు చెప్పినటువంటి దాంట్లో ఎనీమిక్ గా ఉండేటువంటి వాళ్ళకి కూడా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి కారణం ఉంది అన్న విషయం. ప్రశాంతి గారు, నా వాయిస్ వినపడుతుందా? యా, క్లియర్ అండి, క్లియర్. ఓకే ఓకే. సో ఎనిమిక్ గా ఉన్నామా, లేకపోతే ఎప్పటికప్పుడు మనం మన రెగ్యులర్ గా బయోమార్కర్స్ ని చెక్ చేసుకుంటూ వెళ్ళటం, అట్ ది సేమ్ టైం సప్లిమెంట్స్ మీద మన కోసంగా మనం ఇన్వెస్ట్ ఆన్ యూ అనేటువంటిది నేను చాలా సార్లు ప్రతి ఒక్కరికి నా నియర్ అండ్ ఇయర్ వాళ్ళకి అందరికీ చెప్పేది. మనం చాలా విలువైన వాళ్ళం. విలువైనటువంటిది నాకు తెలిసినటువంటి ఇంకొక ఎక్స్పీరియన్స్ మీరు అడిగారు కాబట్టి చెప్తానండి. వాళ్ళ కార్స్ అంటే వాళ్ళ గరాజ్ లోకి వెళ్ళి చూస్తే నాకు తెలిసి ఒక 30 to 40 CR వర్త్ ఉండేటువంటి, క్రోర్స్ వర్త్ ఉండేటువంటి వెహికల్స్ ఉంటాయి. ఒక చిన్న గీత పడిందంటే చాలు, వాటి మీద అసలు గీత పడకుండా ఉండే విధంగా దానికి అంత కేర్ తీసుకుంటారట. అంత కేర్ తీసుకునేటువంటి వ్యక్తి రెగ్యులర్ గా చెకప్స్ చేసుకోవటం విషయంలో, లేకపోతే హార్ట్ రిలేటెడ్ ఇష్యూ తనకు ఉన్నా కూడా పట్టించుకోకపోవటం వల్ల ఒక పెద్ద హ్యూజ్ లాస్ అనేది అది వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు వాళ్ళ వైఫ్ మాట్లాడేటప్పుడు మా పిల్లలతో చెప్తూ వచ్చారట. కార్ కి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్ గా తీసుకుని వెళ్ళిపోయేసేసి దానికి పెయింట్ వేయించడానికి, లేకపోతే అంత జాగ్రత్త తీసుకునేటువంటి మీ అంకుల్ కొంచెం ఇక్కడ తన హెల్త్ గురించి కేర్ తీసుకుని ఉంటే చాలా బాగుండేది అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చారు. అలా ఈ రోజు ఇక్కడ మన కాల్ ఒకసారి అది సప్లిమెంట్స్ ఒక్కొక్కసారి పెడతారా ప్రశాంతి గారు? న్యూట్రలైట్ మీద మనం ఈ పాయింట్ లో నాకు తెలిసి ఒక్కసారి చెక్ చేసుకోండి. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కావచ్చు, లేకపోతే కోఎన్జైమ్ Q10 కావచ్చు, లేకపోతే లైకోపిన్ ఎక్కడుంది, మెగ్నీషియం ఎక్కడుంది, ఎవ్రీ పార్ట్ అనేది మనం ఒకసారి చూసుకుంటూ, అండ్ ప్లీజ్ ఫాలో ద సర్కాడియన్ రిథమ్. రీసెంట్ గా నేను విన్నటువంటి దాంట్లో ముంబై మన లీడర్స్ లో అంకుర్ తరు పేరు వినే ఉండుంటారు కదా, ఆ లీడర్స్ వాళ్ళ బాబు IIT ముంబైకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఓరియంటేషన్ జరిగిందట. ఆ ఓరియంటేషన్ లో IIT ముంబై వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీ స్లీప్ రొటీన్ అనేది దెబ్బ తినకుండా చూసుకోగలిగితే మిగతావన్నీ ఆటోమేటిక్ గా అవే స్ట్రీమ్ లైన్ అవుతాయి, అది అలైన్మెంట్ లోకి వస్తాయనే విషయం చెప్పుకుంటూ వచ్చారట. 3 ఉండకూడదు అని చెప్పి. ఎస్ స్టాండ్స్ ఫర్ స్ట్రెస్ అనేది ఉండకుండా, యాంగ్జైటీ ఉండకుండా, డిప్రెషన్ లేకుండా, ఇవి 3 లేకుండా ఉండాలి అని అంటే మీరు స్లీప్ రొటీన్ ని ఫాలో అవ్వండి, సర్కాడియన్ రిథమ్ ని ఫాలో అవ్వండి. ఇవి వాళ్ళు అక్కడ తీసుకొచ్చి చెప్పినటువంటి. నెవర్ కంపేర్ విత్ ఎనీవన్. వాళ్ళు ఏదో పెద్దగా అయిపోయారు, వీళ్ళు ఏదో బాగా చెప్పారు, లేకపోతే ఇంకెవరో ఏదో చేశారు, నెవర్. ఎందుకంటే అది మన గుండె మీద తీసుకొచ్చేటువంటి ఒత్తిడి అనే విషయం అర్థమైన తర్వాత. సో ఐఎమ్ ఫాలోయింగ్ ద సేమ్. ఇఫ్ నాకు తెలిసి ఇక్కడ ఈ కాల్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ మన గుండె కోసంగా మనం పదిలంగా పెట్టుకోవడానికి కావాల్సినటువంటి, మళ్ళీ విన్నారు కదా, గుండెకి ఉప్పెనంత ఒత్తిడి మనం ఇవ్వకుండా చేసేటువంటి, గుప్పెడంత గుండెకి ఉప్పెనంత ఒత్తిడి ఇవ్వద్దు అనేటువంటి విషయాన్ని పెట్టుకోవాలి అని అంటే న్యూట్రలైట్ ని వాడుకోవడం మొదలు పెట్టుకోవాలి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ ఎవ్రీవన్ అండి. వెరీ హ్యాపీ ఈ రోజు మీ అందరితో ఇలా మాట్లాడడం అనేది సచ్ ఏ బిగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ చంద్రు గారు. ఇలాంటి ప్లాట్ఫామ్ లో చాలా మంచి మంచి యాక్టివిటీస్ ఇలా చేపిస్తూ ఉండటం వల్ల మాకందరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఆల్ ది వెరీ బెస్ట్ ఎవ్రీవన్ అండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే మధ్యలో కొన్ని పాయింట్స్, గుప్పడంతా గుండె, ఇవన్నీ కూడా అంటే నేను రంగారావు గారు మాట్లాడుకుంటున్నాం అనమాట. మాట్లాడుకుంటున్నప్పుడు ఈవెన్ రంగారావు గారు కూడా అన్నారనమాట, ద ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉంది కదా. యాక్చువల్ గా రంగారావు గారి టాక్ లో ఉమెన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని పాయింట్స్ ఎక్కడో తెలియకుండానే సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు కొంత కనెక్ట్ అనేది చాలా బాగా ఏర్పడింది. స్టోరీస్ చెప్పారు. అంటే ఈ రోజు అంటే లాస్ట్ టైం మాట్లాడిన 4 years బ్యాక్ రంగారావు గారు ఈ రోజు చాలా డిఫరెంట్ కంటెంట్ ఇచ్చారు. బాండింగ్, కనెక్టింగ్ అనేది. సో డెఫినెట్లీ మీ టాక్ లో కూడా ఒక కనెక్ట్, ఒక ఎమోషనల్ ఇది అదంతా మీరు చెప్పిన స్టోరీస్ కానీ ఇవన్నీ కూడా డెఫినెట్లీ. అంటే మీరిద్దరూ మాట్లాడింది ఈ రోజు ఎలా ఉంది అంటే, ఒక సామెత ఉంటుంది, శంఖంలో పోస్తేనే తీర్థం అంటారు. సో నేను ఈ రోజు ఒక టాబ్లెట్ అడిగాను మా హస్బెండ్ ని, ఇక్కడే ఉంది కదా, ఇలా లెగిసి ఇలా తీసుకోవచ్చు కదా అన్నారు. నేను అన్నాను, పూజారి పెడితేనే ప్రసాదం అవుతుంది, మామూలుగా తింటే అది ప్రసాదం కాదు అని అన్నా అనమాట. అలాగా మీరు కూడా
మాట్లాడినప్పుడు సంకల్లో పోస్తేనే తీర్థం అన్నట్టుగా. అంటే కొన్ని మాటలు, కొన్ని విషయాలు ఎవరి నుంచి వింటే బావుంటుంది. వింటే బాగుంటుంది. ఇట్స్ నాట్ ఏ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. ఇట్ ఈస్ అ నీడ్ ఆఫ్ ద అవర్ అంటారు కదా! సో దట్స్ వాట్ ఈ రోజు మా అందరికీ అనిపించింది. ఇలా వెబ్‌సైట్ ఏదో ఓపెన్ చేయగానే హార్ట్ గురించే వచ్చింది. సో అంత ఒత్తిడి మన గుండె తీసుకుంటుంది. సో ఆ గుండెని ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అనేది చాలా అద్భుతంగా మీరిద్దరూ కూడా షేర్ చేశారు. ఒకసారి మీ ఇద్దరిని కూడా ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తారు అందరికి. నేను కూడా ఒక చిన్న ఫోటో తీసుకుంటాను మీ ఇద్దరిని స్క్రీన్ పైన. నేను కూడా యాడ్ అవుతాను. ఫస్ట్ మీ ఇద్దరు ఫోటో తీసుకొని నేను కూడా యాడ్ అవుతాను. బికాజ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సంథింగ్ ఉంది కదా, అది మర్చిపోయాను యాక్చువల్ గా నేను కూడా. సో మళ్ళీ ఇలాంటిది ఒకటి వస్తుందా రాదా తెలీదు నాకు కూడా. సో ఐ వాంట్ టు టేక్ ఎ పిక్ ఇద్దరితో కలిసి. ఆల్రెడీ ఆడియన్స్ అందరికీ కూడా నేను తీసాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా అది చిన్న పదమే. సో ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా మెసేజ్ చేస్తున్నారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. మన వాళ్ళందరి తరఫున నేను కూడా చెప్తున్నానండి. రంగారావు గారు, ఆల్రెడీ చెప్పాను, బిగినింగ్ లో కూడా చెప్పాను, మళ్ళీ ఎండింగ్ లో కూడా చెప్తాను. వెరీ బిగ్ గ్రాటిట్యూడ్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు యూ అండి. చాలా 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 ఇన్ఫర్మేటివ్ గా, చాలా ఉపయోగకరంగా, అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉన్నటువంటి ఒక మెసేజ్ అన్నమాట ఈరోజు. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. సో ఈ మంత్ కి మనం చాలా ప్రోగ్రామ్స్ చూసాము. అంటే చాలా కాదు, ఇంతకు ముందు కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ ఎవ్రీ వీక్ ఒక ప్రోగ్రామ్ నేను ఇస్తానన్నాను. అది ఆ ప్రామిస్ ని నేను ఈ రోజు నిలబెట్టుకున్నాను. విత్ అ గుడ్ ప్రోగ్రామ్ తో క్లోజింగ్ అనేది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ అయిపోయింది అని అనుకోకండి, ముందు ఉంటుంది అని చెప్తాం కదా. నెక్స్ట్ మంత్ 2వ తారీఖు నుంచి మన దసరా పండుగ మొదలవబోతోంది. నారీ శక్తితో మేమందరి ముందుకు వచ్చేస్తున్నాను. సో గంటన్నర కాదు, 2 గంటలు తగ్గేదేలే. నా మైండ్ లో ఉన్నది టైం అన్నమాట. ఎవ్రీడే ఈవినింగ్ 7 o'clock నుంచి 9 o'clock మీరందరూ టైం ని బ్లాక్ చేసుకోండి. ఎలా ఉండబోతోంది అనేది, దిస్ ఇస్ 5th year అన్నమాట నారీ శక్తి. కాబట్టి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు స్పీకర్స్ ని మనం తీసుకొస్తున్నాము అసలు మీరు ఊహించలేరు అన్నమాట. సో విషింగ్ యూ ఆల్ ద సక్సెస్. ఈ నెల సెప్టెంబర్ మంత్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, స్మార్ట్ హెల్త్ ప్రోగ్రామ్ మైగ్రేషన్ స్టార్ట్ అయింది. అంటే మార్నింగ్ న్యూట్రిషన్ నుంచి మీరు స్మార్ట్ హెల్త్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానిలోకి రావచ్చు. ఫ్లెక్సిబుల్ గా మీ బాస్కెట్స్ ని తీసుకోవచ్చు. సో అవకాశం ఉంటే ఒక ప్రోగ్రామ్ ఎస్హెచ్పి మీద కూడా నేను చేయడానికి ప్రయత్నిస్తాను ఈ మంత్ లోనే. బట్ లేకపోయినా మీరు నన్ను గాని రాహుల్ గాని ఎవరైనా సరే కాంటాక్ట్ చేయండి. అలాగే సెప్టెంబర్ ఈజ్ లైక్ మనకి కొత్త న్యూ ఇయర్. ఈ మంత్ మీరు ఏమైతే గోల్స్ పెట్టుకొని చక్కగా వాటిని ముందుకు తీసుకుని వెళ్తారో ఈ ఇయర్ అంతా కూడా మీ అందరికి చాలా సక్సెస్ ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ ని మిస్ అవ్వకండి. మళ్ళీ ఒక్కసారి ఇప్పటికి ఇంకా 650 పీపుల్ ఉన్నారు ఇక్కడ. మీరందరూ కూడా ఉండి ప్రోగ్రామ్ ని చూసి నేర్చుకొని, అలాగే మీ అందరినీ ప్రమోట్ చేసిన సీనియర్ లీడర్స్, ఈ ప్రోగ్రామ్ లో చాలా మంది లీడర్స్ ఉన్నారు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ have a great year ahead, great month ahead. Wishing you all the success and good night. See you shortly with Nari Shakti with the big program. Thank you. అది మనిషిగా పుట్టాల్సిన ఒక్కడో లేదు కండి. మాదిగోలు లక్షణాలు చూపించారు.